అంటే ఇక్కడ గ్రామ్ బజార్ అంటేనమ్మా రైతులు తయారు చేసిన హెర్బల్ ఆకులతో చేసిన కషాయాలు రైతులకి ఇస్తాం. ఓకే. అందుకే ఇది ఒక టెర్రస్ గార్డెన్కే కాకుండా మనం ముఖ్యంగా తయారు చేసింది వ్యవసాయానికి. ఇప్పటిదాకా మనం 94 రకాల క్రాప్స్కి ఇచ్చాం. అంటే 94 రకాలు క్రాప్స్కి అంటే వరి అంటే ఒక వరి, అందులో ఆర్ఎన్ఆర్ వెరైటీలు అది కాకుండా మామిడి, సపోటా, దానిమ్మ, అట్లాగా దీన్ని మనం చేసిన ఆకులు ఈ కషాయాల్లో ఎన్పికే ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, సూడోమోనాసు ఉంది. సో మనం ఇంకొక ఆల్టర్నేటివ్గా లిక్విడ్ యూరియాను, నైట్రోజన్ అని కాకుండా ఇది ఆకుల రూపంలో జీరో కెమికల్గా ఇస్తున్నాం అన్నమాట. ఇవన్నీ పూర్తిగా జీరో కెమికలేనా? ఇవన్నీ జీరో కెమికల్ అమ్మ. ఇది వాడినప్పుడు మొట్టమొదటిసారి ఏ రైతుకు కూడా నేను ఎరువులు లేకుండా మానేయటం అంటే అతనికి అదొక మెంటల్ బ్లాకేడ్, అదొక అంటే అతనికి అదొక 5వ వింతో 8వ వింతో అన్నట్టు అవుతుంది కదా. ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న కారణాలు మనం చూసుకున్నట్లయితే భూమి అంత సారవంతంగా కూడా లేదు, కెమికల్ లేని ఏ పంట పండట్లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇది చూపించినప్పుడు వాళ్ళని సగం తగ్గించండి మొట్టమొదటిసారి అని అట్లాగా. సో మన దగ్గర ప్రతి ఫార్మర్ది మన దగ్గర డేటా ఉంటుంది. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మన ఇది వాడిన రైతులు దగ్గర మొత్తం ఒక 50,000 బస్తాల ఎరువులు తగ్గించారమ్మా. అంటే ఇప్పుడు మీరు కనుక ఇక్కడ కనుక చూస్తే మీకు చూపిస్తాను. ఆ మామిడి చెట్టు తీసుకోండి, అది 16 సంవత్సరాల బత్తాయి తోట. ఆ 16 సంవత్సరాల్లో అట్లాగా అయిపోయిందని కింద అలాగొచ్చింది మన మందు వాడాక. ఓకే, 16 సంవత్సరాల్లో అట్లా అయిపోయిందని మళ్ళీ మీ ఎరువులు వాడిన తర్వాత మళ్ళీ రీయూనియన్ అయిందట. రీయూనియన్ అయింది. అట్లాగే అది చూడండి, అది 35 సంవత్సరాల మామిడి మొక్క, అది అడిగి కట్ చేయడానికి ఇచ్చేశారు వాళ్ళు. మన గురించి తెలిసి దాన్ని వాడాక అలా కొత్త చిగురులన్నీ వచ్చినాయి. సూపర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ మీరు వాడిన తర్వాత ఉన్న మొత్తం పిక్చర్స్ వాడినాయి అమ్మ. అందుకనే ప్రతి పంట దీని, ఇది టమాటో, మధుబాబు, ఏ ఊరు, ఇట్లా ఆ రైతుల అనుభవాలే మనం చూపిస్తాం.